నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికల ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే ప్రధానంగా తడిసిన ప్రతి గింజను కొంటాం అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక దానికి సంబంధించి రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం, వానాకాలం నుంచి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక క్యాబినెట్కి సంబంధించి చాలా అంశాలు ప్రస్తావించారు. వచ్చే విద్యా సంస్థ నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలలు, నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరానికి మరమ్మతులు, తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా, మంత్రిమండలి భేటీలో నిర్ణయాలు అనే వార్త కనిపిస్తుంది. అలాగా నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు ఉంటాయని, గత ప్రభుత్వం వ్యయాన్ని వృధా కానివ్వమని కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు అందించబోతున్నట్లు అలాగే వెల్లడించారు వివరాలు పొంగులెట్టి, అలాగే శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక బోనస్తో 2000 కోట్ల రూపాయలు భారం ఇప్పుడు పడబోతుందని కూడా మంత్రిమండలి అంచనా వేసినటువంటి పరిస్థితి. 5వ విడతలో 59% పోలింగ్ నమోదు అనే వార్త కూడా కనిపిస్తుంది. బారాముల్లాలోని తొలిసారి భారీగా ఓటింగ్ నమోదైంది. బెంగాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఇప్పటి వరకు 428 సీట్లకు పూర్తయినటువంటి ఎన్నికలు అనే వార్త కూడా ఉంది. ఆమెను నమ్మి 100 కోట్లు మోసపోయాము అనే వార్త కనిపిస్తుంది. మోసపోయారు. టెస్కాబ్ జిఎం వాణిబాల సూచనలతో ఆమె భర్త ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్లు చేశారు. బోర్డు తిప్పేసిన సంస్థ బాధితుల ఆందోళన, వాణిబాలు సస్పెండ్ చేసిన టెస్కాబ్ అనే ఒక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నయవంచన అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. లోయలో పడిన వాహనం ఛత్తీస్గఢ్లో 18 గిరిజనుల దుర్మరణం చాలా ఒక దుర్ఘటనను చెప్పుకోవచ్చు. వరుసగా ఘటనలు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం వార్త కూడా కనిపిస్తుంది. విదేశాంగ మంత్రి సహా మరో 6 కూడా చనిపోయినటువంటి దుర్ఘటన జరుగుతున్నటువంటి పరిస్థితి. దీప్తి అదుర్ష్ అనే వార్త కూడా పారా అథ్లెటిక్స్లో ప్రపంచ రికార్డు సాధించింది. ఆమెకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వార్త వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది లక్ష్యాకి సంబంధించి. అలాగే మరొక వార్త ఆంధ్రజ్యోతి చూస్తే కనుక ప్రధానంగా ఆంధ్రజ్యోతికి సంబంధించి కూడా సన్నాలకు బోనస్ నిన్న జరిగినటువంటి సమావేశానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. 500 రూపాయల చొప్పున ఇచ్చే పథకం వచ్చే సీజన్ నుంచి అమలు, కేబినెట్ భేటీలో నిర్ణయం అనే వార్త కనిపిస్తుంది. అలాగే స్కూల్ అభివృద్ధికి 600 కోట్లు, మేడిగడ్డ ఎగువన రాతికట్ట అనే వార్త కూడా ఇందులో అనుసంధానం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం అనే వార్త కనిపిస్తుంది. ఆయన చిత్రపటం కూడా వేశారు. అధిక వడ్డీ ఆశ పెట్టి 200 కోట్లు కొల్లగొట్టి అనే వార్త కనిపిస్తుంది. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా జిఎం మోసం, ఆమె చిత్రపటం వేశారు. శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో డిపాజిట్ల సేకరణ, 5 నెలల నుంచి చెల్లింపుల బంద్, ఒత్తిడి పెరగడంతో దీర్ఘకాలిక సెలవు తీసుకున్నట్లు కూడా వార్త వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎంబీబీఎస్పై అస్పష్టత, ప్రవేశాల్లో పాత విధానమా కొత్తదా అనేది కూడా సందిగ్ధత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఏపీ సంబంధించినటువంటి విభజన హామీలకు సంబంధించినటువంటి గడువు ముగుస్తున్న నేపథ్యంలో 15% గడువు తీరటంతో స్థానికతకు సంబంధించి తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే ఆ 200 సీట్లు దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి, వారికి ఇస్తారన్న సందిగ్ధత కొనసాగినటువంటి పరిస్థితి. నిర్ణయాలు భర్జన పడుతున్నారు. మత్తు మజా మస్తు మజా అనే వార్త కనిపిస్తుంది. హైదరాబాదు వ్యాపారి బర్త్డే సందర్భంగా బెంగళూరులోని ఫామ్ హౌస్లో రేవు పార్టీలో ఏపీ రాజకీయ సినీ ప్రముఖులు, విమానాల్లో తరలించిన నిర్వాహకులు అని కూడా వార్త నిన్న హల్చల్ చేసినటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. 60% 5వ దశ పోలింగ్ ఉన్నటువంటి పరిస్థితి. బారాములలో మొదటిసారిగా భారీ సంఖ్యలో ఓటింగ్ వేసినటువంటి పరిస్థితి వార్త కనిపిస్తుంది. అలాగే ఇంకొక ఓటు వేయలేకపోయిన మమతా సోదరుడు అని కూడా ఇందులో ఒక వార్త అనుసంధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఒక వార్త ఇక్కడ జూన్ 2న సోనియాతో సభ అనే వార్త ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తవుతుండడంతో ఉత్సవాలు, రాష్ట్రం తెచ్చిన పెద్దలకు సన్మానం చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సో ఎవరెవరిని ఆహ్వానిస్తారో భవిష్యత్తులో తెలియబోతున్నాయి కొన్ని రోజుల్లో. ఇక ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం, ఇటలీకి అనే వార్త కూడా దానికి అనుసంధానంగా కిందన వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతులను కూడా దానికి వేశారు. అలాగే రేపు అల్పపీడనం అనే వార్త కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 24 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్, ఒక అలర్ట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూమికి పరిహారంగా భూమి, రీజనల్ రింగ్ రోడ్లు అటవీ శాఖకు 200 ఎకరాలు స్వాధీనం చేయాల్సిందే అని కూడా ట్రిపుల్ ఉత్తర భాగం సేకరణ ప్రక్రియలో గందరగోళం ఉందని, సో దానికి సంబంధించి కూడా వార్త కనిపిస్తుంది. బెంగళూరు రేవుపాట్లు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, నగర శివార్లు ఫామ్ హౌస్లో దీనికి సంబంధించి వార్త కనిపిస్తుంది. హైదరాబాద్కు చెందిన వాసు నిర్వహించినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మరొక పేపర్ చూసుకుంటే వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ప్రధానంగా హెడ్లైన్ బోనస్కు సంబంధించి కనిపిస్తుంది. అలాగే 5వ ఫేజ్లో 50% పోలింగ్, 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో ఎన్నికలు, ఇది కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.
సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీకే కొంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఎంఎస్పీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ దుర్మరణం, కవితకు జ్యుడిషియల్ కస్టడీ జూన్ 3 వరకు పొడిగింపు, అలాగే భూ కబ్జాలపై ఉక్కుపాదం వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే వాహనం లోయలో పడి 19 మంది దుర్మరణం. చాలా నిజంగా విషాదకరమైన వార్త అని చెప్పుకోవచ్చు వారి కుటుంబ సభ్యులకు. సో వారం రోజులు ఎండా వాన, పలు జిల్లాల్లో మిక్స్డ్ వాతావరణానికి సంబంధించి వార్త కనిపిస్తుంది. పిడుగుతో 2 మృతి, తాండూరు అలాగే మంచాల మండలాల్లో ఘటనలో అనే వార్త కనిపిస్తుంది. 8న చేప ప్రసాద పంపిణీ. సో నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఇది ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తున్నటువంటి దానికి చెప్పుకోవచ్చు. మృగశిర కార్తీ ఆ సందర్భాల్లో అది తిథి ప్రకారం కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు బత్తినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులుగా. బెంగళూరు రేవ్ పార్టీ పోలీసుల దాడులు, 8 మంది అరెస్ట్, అదుపులో మరో 78 మంది. సో పెద్ద ఎత్తుగానే ఉన్నారు. ఇందులో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కొంతమంది వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు, మేము అక్కడ లేవని. నెటిజన్ల ట్రోలింగ్కు తల్లి బలి అనే వార్త కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కామెంట్లు తట్టుకోలేక చెన్నై టెక్కి ఆత్మహత్య చేస్తారు. ప్రధానంగా అద్దు మీరుతున్నాయి. సో దానికి సంబంధించి కూడా ఇలాంటి దుర్ఘటనలు ఆలోచించి కామెంట్ చేయాల్సిన అవసరం. నెక్స్ట్ మనం అమ్మా పేపర్ చూద్దాం. చివరిగా అమ్మా పేపర్కి సంబంధించి 428 సీట్లు అంటే ఒక ప్రధాన హెడ్లైన్ అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 428 సీట్లకు పోలింగ్ పూర్తి. నిన్న జరిగిన పోలింగ్ సార్లకి సంబంధించి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వారి చిత్రపటాలు ఇస్తూ కూడా ఒక వార్త ప్రచురించారు. 5వ దశలో హేమీలు ప్రధానంగా రాయబరేలీ లాంటి ప్రాంతాల్లో ఎన్నికలైనటువంటి పరిస్థితి. ఇక్కడ రాహుల్, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీలకు పరీక్షలు చెప్పుకోవాలి. ఇక రాయబరేలీలో రాహుల్ 4 లక్షల మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రశాంతంగా 5 దశ పోలింగ్ అని. ఇక 2 దశలే. మరో 10 రోజుల్లో పోలింగ్ పూర్తిగా పోతుంది. మొత్తం పోలింగ్ సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను దేశంలో 5వ దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సో నెక్స్ట్ దశకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ దశ కంప్లీట్ అయిపోయింది. హేమ ఓవర్ యాక్షన్, పట్టుబడి దొంగాట, 2 కేసులు నమోదు. అక్కడ ఉంటూ కూడా పట్టుబడిందని. సో ఇలాంటి వార్త కూడా దానికి ఆమె రిలీజ్ కూడా నేను ఇందాక మాట్లాడుకున్నట్టే అక్కడ లేను అని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఆమె ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా కూడా. ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశ, జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు జూన్ 3 వరకు రిమాండ్లో కవిత. అదుపు తప్పు చేశాం అని వార్త కనిపిస్తుంది. చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయాం అంటూ మాజీ మంత్రి కేటీఆర్కు సంబంధించి వ్యాఖ్యలపై ఒక వార్త కనిపిస్తుంది. ఐపీఎల్ క్లైమాక్స్ అనే వార్త కనిపిస్తుంది. ప్లే ఆఫ్ సంబంధించి ఈరోజు మ్యాచ్ కూడా జరగబోతుంది. ఆ వార్త కూడా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రధాన అంశాలకు సంబంధించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. కృష్ణమూర్తి గారు, ముందుగా నమస్తే. ప్రధానంగా రాజకీయాలు ఎన్నికలు ముగిసిపోయి ఇప్పుడు దృష్టిపైన ప్రజాపాలనపైన దృష్టి పెట్టామని చెప్తే క్యాబినెట్ భేటీకి సంబంధించి ఈసీ కూడా అనుమతి ఇచ్చింది. నిన్న జరిగిన అంశాలు కొన్ని మినహాయించి షరతులతో విధించినటువంటి నిన్న భేటీకి సంబంధించి ప్రధాన అంశాలు మనం మాట్లాడుకున్నాం. నిన్న కూడా తడిసిన ధాన్యానికి సంబంధించి మద్దతు ధర ఇవ్వడం, ప్రతి గింజను కొంటామని కూడా నిన్న అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే ప్రతి గింజను కొంటాం అంటే దాదాపుగా తడిసినటువంటి ధాన్యం కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా నష్టపోతుంది. దాదాపుగా 2,000 కోట్లంతో నష్టం వస్తుందని కూడా ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో తడిసిన ధాన్యాన్ని కొన్న రైతులు కొంత ఊరటిచ్చే అంశం మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు మనం. సమావేశం కొంత రైతాంగానికి ఊరటించిందని చెప్పొచ్చు. ఒక రుణమాఫీ విషయంలో ఎన్నికల సంఘం విధించిన అంశాల నేపథ్యంలో దాన్ని చర్చ జరగకపోయినప్పటికీ మిగతా అంశాల మీద కొంత చర్చ జరిగింది. కొంత నిర్ణయం తీసుకున్నారు. రైతులకు చాలా భారీ ఊరట కల్పించే విధంగా నిన్న మధ్యవర్గ నిర్ణయం. అకాల వర్షాలతో కొంతకాలంగా గత 15-20 రోజులుగా వరుసగా అకాల వర్షాలు పడతా ఉన్నాయి. అవి మామూలు వర్షం వస్తే వరద వచ్చే విధంగా ఉంటుంది. ఒక చోటనే పడుతుంది, ఒక చోట కూడా వరద వచ్చే విధంగా. రైతాంగం ఎంత ధాన్యం కాపాడుకునేందుకు ఎన్ని టార్పాలిన్లు వాడుకొని ఎంత సురక్షిత సాధించినప్పటికీ వర్షాలు తెచ్చిపోతా ఉన్నది. దాంతో కొంత ధాన్యం తడిసి రైతాంగం కొంత బాధలో ఉన్నారు. చేతికి వచ్చిన పంట కళ్ళం గట్టే నీళ్ల పాలైపోతుంటే కొంత బాధగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఇది కొనుక్కింది. అంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అంటే మొత్తం ధాన్యాన్ని కొన్నాం, ప్రభుత్వం నష్టం వస్తే ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి అని చెప్పేసి మంత్రివర్గం నిర్ణయించుకున్నది కొంత ఆహ్వానించక పరిణామం. ఇది రైతులకు శుభవార్త అని చెప్పారు. మరో అంశం,
పాఠశాల అంటే ప్రైవేటు పాఠశాల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుపు కట్టడం కూడా మనం ఆహ్వానించగలుగుతున్నాం. ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులను వాళ్ళకు వాళ్ళుగా నిర్ణయించుకుంటారు, వాళ్ళకు వాళ్ళుగా ప్రిస్క్రైబ్ చేసుకుని వాళ్ళకు వాళ్ళుగా చెల్లించాలి. కొన్ని పాఠశాలలు అయితే ముందే మొత్తం కట్టేస్తాయండి. అంటే కొంత మధ్యతరగతి పేద వాళ్లకు కొంత ఇబ్బందికరంగా మారే విద్యకు ఆ వర్గాలు దూరం అయ్యే ప్రమాదం. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించే విధంగా కొన్ని నిర్ణయాలు మధ్యవర్గం తీసుకోవాలి. అంటే ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ మీద ఒక కమిటీ, మంత్రి శ్రీరామరావు కమిటీ వేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలను మౌలిక వసతులను కల్పించడంతో పాటు ఫ్యాకల్టీ అంటే ఉపాధ్యాయులను నియమించడము, దాంట్లో కొంత సౌకర్యాలు మెరుగుపరచడము, ఇవన్నీ కూడా తీసుకోవడానికి సుమారుగా 600 కోట్లు కేటాయించినట్టుగా మనం నిన్న మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించుకున్నాం, కేటాయిస్తున్నాం. అంటే ఇది కొంచెం పేద మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరట కలిగించే అంశం, రైతాంగానికి సంబంధించిన కొంత ఊరట కలిగించే అంశం, ధాన్యం కొనుగోలు వాళ్ళకి సంబంధించిన అంశం. ఈ విద్యకు సంబంధించిన అంశం విషయంలో మధ్యతరగతి పేదవాళ్లకు కొంత ఉపయోగపడుతుంది. అంటే ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు పాఠశాలలు కొంత వాళ్ళకు ముఖతాడు వేసిన ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అంటే ఎంతవరకు దీన్ని ఆచరిస్తారు, వాళ్ళు ఏ రకమైనటువంటి అంటే శతకోటి దరిద్రపు అంతకోటి ఉపాయాలని ఒక సామెత. ఆ రకంగా అంటే ప్రైవేటు పాఠశాల దోపిడీని ఆపాలి, వీళ్ళు ఈ రకంగా వెళ్తే వాళ్ళు ఇంకో రకంగా వస్తారు, ఇంకో రకంగా వస్తారు. దాన్ని కూడా కట్టడిసినప్పుడు మరో రకంగా తీసుకుంటారు. అంటే శ్రీధర్ బాబు నిన్న చెప్తూ కూడా అంటే చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నాం, ఎప్పుడు ఎన్నడూ లేని అలాంటి ఒక కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టబోతున్నాం విద్యా వ్యవస్థలో అని చెప్పడం ఒక రకంగా శుభపరిణామం. ఎందుకంటే ప్రధానంగా సగటు మనిషికి కావాల్సినటువంటి విద్య, వైద్యం కావాల్సినటువంటి అంశాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విద్యకు సంబంధించి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారంటే అంటే ఎలాంటి విధి విధానాల భవిష్యత్తులో వెల్లడించబోతున్నారు. కానీ ఆ వార్త అనేది ఆ చెప్పే విధానం చాలా వరకు కూడా ఊరట కలిగించింది అనేది మనం ఒక రకంగా మాట్లాడుకోవచ్చు. కొంత ప్రభుత్వ పాఠశాలలు కాలనీల మధ్యలో కనీసం అంటే ప్రభుత్వ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లలో పాఠశాలలు పెట్టి దాంట్లో తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పేసి వేలకు వేలు ఫీజు వసూలు చేస్తున్నారు. ఒక యూకేజీ విద్యార్థి, ఎల్కేజీ విద్యార్థికి 50 నుంచి 55,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. మినిమంగా చూసుకుంటే 25,000 కనీసం ఉంది సార్. కొంత హైఫై కొంత స్కూల్కి వెళ్తే కొంత మెరుగుదిద్దిన స్కూళ్ళకి అయితే 50,000, లేకపోతే మినిమంగా 25 నుంచి 30,000 ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకో పెద్ద టాస్క్ ఏంటంటే కృష్ణమూర్తి గారు, అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా నా పిల్లల్ని అప్పు చేసైనా సరే పెద్ద స్కూల్లోనే చదివించాలి, ప్రైవేట్ స్కూల్లోనే చదివించాలని ఒక దృక్పథం ఉంటుంది. అంటే వాళ్ళు కష్టపడినా కూడా మేము పడిన కష్టం పడకూడదని చాలా వరకు ఇప్పుడు తల్లిదండ్రులు పడుతున్నటువంటిది. సో వీరు ఇబ్బంది పడినా కూడా వాళ్ళు అక్కడే చదివే ప్రయత్నం చేపిస్తున్నారు. సో అక్కడ అడ్డుకట్ట వేయాలి, ప్రజల్ని లేకపోతే తల్లిదండ్రుల్ని విద్యార్థులు ఇటువైపు చదివించాలని ఆకర్షించేలాగా ప్రభుత్వం ఏమైనా కొత్త పాలసీలు తీసుకువెళ్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నటువంటి వాదన కూడా చాలామంది మేధావులు మీలాంటి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా అంటే ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి ప్రైవేటు పాఠశాల ధీటుగా తీర్చిదిద్దుతున్నాం అనే ప్రభుత్వం భావిస్తున్న సమయంలో ఆ వైపుగా ప్రభుత్వ పాఠశాల వైపుగా విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంటే గమనించండి, ప్రభుత్వ పాఠశాలలు తెలుగు రాగానే ఉపాధ్యాయులు వెళ్ళిపోతుంది, అయిపోతుంది. వాళ్ళకి అసలు స్కూల్ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటారు. అదే ప్రైవేట్ పాఠశాలలు సమ్మర్లో అంటే ఇళ్లలో వదిలింటూ క్యాన్వస్ చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ ఎలక్షన్ ప్రచారం కావాలి, వాళ్ళు ఇళ్ళకి వచ్చి డోర్ కొట్టి మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, ఎక్కడ చదువుతున్నారు, మా స్కూల్లో ఈ సౌకర్యాలు ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి, మేము ప్రతిసారి చెప్తాము, పిల్లలు ఈ రకంగా శ్రద్ధ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అవసరం లేదు వాళ్ళ స్కూల్ విజిట్ కమ్మని చెప్తారు, విజిట్ చేయిస్తారు స్కూల్ వాళ్ళ స్కూల్. ఈ రకంగా ప్రభుత్వం కూడా కొంత చర్య తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ పూర్తి స్థాయిలో క్యాన్వాసింగ్ చేయకుండా
కొంత అంటే ప్రభుత్వ ఉద్యోగులైనా సరే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలను చేర్పించే విధంగా కొంత చర్య తీసుకుంటే బాగుంది. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా. అంటే ఇంకోటి అంటే ప్రైవేటు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ లేకపోతే కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించి నడుస్తున్నటువంటి స్కూల్కి సంబంధించి ప్రధానంగా కఠిన చర్యలు అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా మారినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో పెద్దగా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎన్నో మనం వార్తలు చూస్తున్నాం కానీ ఎక్కడ నిలువరించే ప్రయత్నం అయితే జరగలేదు అనేటువంటి వాదన కూడా ఉంది. సో వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా అంటే ప్రిస్క్రైబ్డ్ ఫీజు మాత్రమే వసూలు చేసే విధంగా తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వము ఒక జీవో లాగా జారీ చేసి ప్రైవేట్ పాఠశాలకైనా సరే ఈ తరగతికి ఇంత మాత్రమే వసూలు చేయాలి, ఎక్కువగా వసూలు చేసే చర్య తీసుకుంటాము. ఆ వసూలు చేసిన ఫీజు ఖచ్చితంగా రిసీప్ట్ ఇవ్వాల్సిందే. మీరు ప్రైవేటు పాఠశాల యాజమాన్యము పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ₹1 చేసిన ₹1 ఖచ్చితంగా రిసీప్ట్ ఇవ్వాల్సిందే అని ఇచ్చాక నిబంధన పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం, స్కూల్ బస్సులకు సంబంధించిన వ్యవహారం, దీని విషయంలో కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఆటోల విషయంలో వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్లో ఉన్నటువంటి పుస్తకాలు, యూనిఫామ్ సంబంధించిన విషయం. ఎల్కేజీ యూకేజీ విద్యార్థి 5,000 అండి యూనిఫామ్ అంటే 2 జతలు బట్టలు ఇస్తారు, యూనిఫామ్, బుక్స్ ఇస్తారు. ఎన్ని పడతాయి యూకేజీ పిల్లలకి బుక్స్? ఎన్ని పడతాయి బుక్స్? 10 బుక్స్ పడితే పిల్లలకి పుస్తకాల భారం, తల్లిదండ్రులకేమో ఆర్థిక భారం. భారాలు మోపడం 5,000 వరకు వసూలు చేస్తా ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల వాళ్ళు 5,000 వరకు వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఇటు ఫీజు పరంగా దోపిడీ, అటు మిగతా అంశాల వారి దోపిడీ. మళ్ళీ దానికి ఎక్స్కర్షన్ అని, ఎగ్జిబిషన్ అని, సైన్స్ ఫేర్ అని, కానీ ఇన్ని ఫీజులు వసూలు చేస్తున్నా అక్కడ వసతులు ఉన్నాయంటే వసతులు అయితే శూన్యంగా కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టు ఇరుకిరుకు గదుల్లో చిన్న చిన్న బిల్డింగుల్లో ఆ విద్యా సంస్థలు నడిపిస్తూ ఉంటారు. అంటే దానికి కూడా కొంత గైడ్ లైన్ పాఠశాల ఉండాలంటే ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉండాలి, ఎంత మీద ప్లింక్ ఏరియా ఉండాలి, ఆ క్లాస్ రూమ్ విడ్త్ ఎంత ఉండాలి, ఆ క్లాస్ రూమ్ లో ఏ సౌకర్యాలు, ఫ్యాన్ ఉండాలా ఉండదా, నల్లబల్లకు సంబంధించిన అంశాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం. బ్లాక్ బోర్డు ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమీ తీసుకోవట్లేదు. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో పెట్టిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లో జిల్లాలో కూడా ఇదే సంస్కృతి మొదలైపోయింది. తర్వాత కొన్ని స్కూల్స్, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఫ్రాంచైజీ ఇచ్చేసినాయి. అంటే వాళ్ళ బోర్డు వాడుకున్నందుకు నిరపితలు కప్పం కడతారు. వీళ్ళు ఆ బోర్డు పేరు మీద వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు వ్యవహరిస్తారు. అంటే ఈ రకంగా ఈ ఫ్రాంచైజీ కల్పాలను కూడా కొంచెం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఏమీ ఉండదు, ఆ స్కూల్ బోర్డు పేరు బోర్డు వాడుతున్నందుకు మాత్రమే వీళ్ళు కట్టాలి. ఇంకోటి ప్రధానంగా అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో స్కిల్స్ చాలా ముఖ్యం. ఆ స్కిల్స్ కూడా ప్రతిదానికి ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా స్కిల్స్, అది ఏ రంగంలో ఉన్న స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో స్కిల్స్ డెవలప్మెంట్కి సంబంధించి విద్యార్థులకు చిన్నప్పటి నుంచే నేర్పించడం. ఎందుకంటే నేటి బాలులే రేపటి తరానికి వాళ్ళే భవిష్యత్తు. సో అలాంటి విద్యార్థులపై ప్రభుత్వం కూడా అలాంటి ఓన్లీ విద్యపై కాకుండా మిగతా స్పోర్ట్స్కి సంబంధించి కానీ వాళ్ళ ఉన్న స్కిల్స్కి సంబంధించి బయటకు తీసుకొచ్చేలాగా కొత్త కార్యక్రమాలతో విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ స్కూల్స్కి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. అంటే మన ప్రభుత్వ స్కూల్ తప్పట్ట నిర్వహణ తప్పటం. ప్రభుత్వం నియమించే ఉపాధ్యాయులందరూ కూడా ట్రైన్డ్, టెట్ ఇట్లాంటి పరీక్షలన్నీ పాస్ అయిన తర్వాత అంటే కొన్ని చోట్ల కొన్ని రెకమెండేషన్ ఉండొచ్చు. దాంట్లో కూడా నేను పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉందని చెప్పట్లేదు. కొంత రికమెండేషన్ కొంత మిస్యూజ్ జరుగుతుండొచ్చు కొంతవరకు. కానీ 100 to 70% వరకు ఖచ్చితంగా ట్రైన్డ్, వెల్
నాలెడ్జ్ పర్సన్స్ మాత్రమే క్వాలిఫైడ్ టీచర్స్ అక్కడ మనకి ఉంటారు, ఎందుకంటే వారన్ని టెస్టులు పాస్ అయ్యి వస్తారు క్వాలిఫైడ్. ఇక్కడ 10th ఇంటర్ డిగ్రీ లేనటువంటి వారు కూడా విద్యాలయంలో బోధిస్తున్నటువంటి పరిస్థితి. 10th ఫెయిల్ అయిన వాళ్ళని పెడుతున్నారు సార్. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకు 10th ఫెయిల్ అయిన వాళ్ళకు దీంట్లో పార్ట్ టైం తీసుకుంటున్నారు. కృష్ణమూర్తి గారు, మనం ఇవన్నీ మార్పులు రావాలి. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటే నిజంగా హర్షించదగ్గ విషయమే. ఇంకోటి అంశం అంటే ధాన్యంకు సంబంధించి ఇంకొక అంశం కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు లాంటి నేతలు దొడ్డు బియ్యం కొనే ప్రయత్నం చేయలేదు, తప్పించుకుంది, లేకపోతే అధిక భారం పడేది. ఇక్కడ తప్పించుకోవడానికి 1000-2000 కోట్లు మాత్రమే సన్నబియ్యం కొంటే సరిపోతుంది, ఎందుకు పూర్తి స్థాయిలో దొడ్డు బియ్యం ఎక్కువగా అవే పండిస్తున్నటువంటి విషయాలు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. సో నిజంగా అలాంటి పరిస్థితి అంటే రైతులకు సంబంధించి కానీ లేకపోతే అలాంటి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉందంటారా? అంటే ఖచ్చితంగా మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే గమనించాల్సిన అవసరం ఏంటంటే హాస్టల్లో సన్న బియ్యం భోజనం పెట్టాలి హాస్టల్ విద్యార్థులకు, మంచిది. ఇదే సమయంలో రేషన్ షాప్లలో సన్న బియ్యం సరఫరా చేయాలి, మంచిది అన్నప్పుడు మరి సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలంటే ఏం చేయాలి? దొడ్డువారిని సాగు తగ్గించి సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలంటే ఇలాంటి ప్రోత్సాహాలు ఇవ్వాలి. రెండవ అంశం, ఇక్కడ దొడ్డువారికి సన్నవారికి పంట కాలంలో డిఫరెన్స్ ఉంటుంది. దొడ్డువారి కోతకొచ్చిన నెల రోజుల తర్వాత సన్నవారి కోతకొస్తుంది అంటే రైతు మరో నెల రోజులు దాని కొరకు కాపలా కాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని మనం భావించాల్సిన అంటే ఇదే సందర్భంలో చాలా మంది అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడక ముందే వాళ్ళు అక్కడ నారు పెట్టేసుకున్నారు, పంటలు వేసేసుకున్నారు. ఇప్పుడు అన్ని రకాల బియ్యాలు కొన్నారు. రైతు అనేవారు రైతుకైనా చూడాలి తప్ప వడ్లు ఒక రకంగా ఈ రకం కాకుండా అన్ని రకాలు కొంటే రైతులకు మేలు జరుగుతున్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఈసారికి మినహాయింపించుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయాల మేరకు వారు కూడా పంట పండించుకునే అవకాశం ఉంటుంది రైతులు ఖచ్చితంగా. ఈసారి అందుకని ఈ పంటకు ఇవ్వలేదు, ఇది యాసంగి పంట. ఇప్పుడు వచ్చేది ఇప్పుడు కల్లాలలో ఉన్నది, ఇప్పుడు మార్కెట్ యార్డులో యాసంగి పంట. యాసంగి పంటకు ఈ బోనస్ 5,000 బోనస్ వర్తింపజేస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సీజన్ అని కూడా చెప్తున్నారు. వచ్చే వానాకాలం అంటే ఖరీఫ్ సీజన్ నవంబరు డిసెంబరు ఆ ప్రాంతంలో వస్తుంది సన్నవారి. ఆ పంటకి ఇష్టం వానాకాలం పంట నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో వస్తుంది. దానికి ఇద్దామండి. ఇప్పుడు ఈ వరి మీరు దొడ్డు వరి వేసారా సన్నవారి వేసారా అనేది రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. కాకపోతే ఖచ్చితంగా మీరు పండించిన పంట ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కొనే సిద్ధంగా ఉన్నది. అది జరిగినా సరే కొంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ నుంచి రైతులు కూడా ఆల్మోస్ట్ మీరు అన్నట్లు రైతులు కూడా ఇటువైపు సన్న బియ్యాన్ని పండించడానికి మొగ్గు చూపిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం రాయితీ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ దిశగా భరోసా ఉంటుంది కాబట్టి వెళ్తారు కూడా. అంటే వరి ఇప్పుడు కూడా మనం మొన్న కూడా చెప్పుకున్నాం సార్, మార్కెట్ లో ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగినప్పుడు వాటి ధర పెరుగుతుంది. ఖచ్చితంగా. అంటే బియ్యం ధర పెరిగింది మార్కెట్ లో అంటే అర్థం ఏంటిది? 52 రూపాయలు 53 రూపాయలు మార్కెట్ లో ఉన్నా సార్ బియ్యం, కిలో బియ్యం ధర, అది సన్న బియ్యం. ఎందుకంటే అందరూ సన్న బియ్యం తినాలని కోరుకుంటున్నారు, రాష్ట్రంలో అందరూ రాష్ట్రంలో ప్రజలు సన్న బియ్యం తినాలని కోరుకుంటున్నారు. అన్నప్పుడు దాని ఉత్పత్తి పెంచాలి. ఉత్పత్తి పెంచినప్పుడు కొంత ధర తగ్గే అవకాశం ఉంటే మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. కావాల్సినంత స్టాక్ అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని డిమాండ్ అనేది కొంచెం తగ్గుతుంది, ధర తగ్గుతుంది. డిమాండ్ లేకుండా ఉంటే ధర తగ్గుతుంది. అదేవిధంగా అన్ని వర్గాలకు ఆ బియ్యం అందుబాటులోకి వస్తాయి. సన్న బియ్యం అసలు విద్యార్థులకు కానీ అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఇక్కడ బియ్యం ధరలు పెరిగిపోయాయని కూడా కొంతవరకు జనాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా భవిష్యత్తులో చెక్ పెట్టే విధంగా వీటికి బోనస్ ఇవ్వడం, రైతులు పండించడం కలిసి వచ్చే అంశం అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి. మనం బియ్యం ధరలు పెరగడం అనేది సర్వసాధారణం. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వానికి మినహాయింపు లేదు. కాకపోతే ఇది అప్పటికప్పుడు కొంత రాజకీయ నాయకులకు పార్టీలకు అక్కడక్కడ దీనికి ఉపయోగపడేందుకు ఒక అస్త్రం అంతే. ఏ ప్రభుత్వం ధర తగ్గాయి? ఏ ప్రభుత్వం తగ్గించిందా?
కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీ ధరలు పెరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తగ్గించిందా? ఓకే, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ధరలు పెట్టినాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ధరలను తగ్గిస్తుందా? ఇది ఒక అస్త్రము. అప్పటికప్పుడు వాళ్ళకు అంటే ప్రజల దగ్గర కొంత దాన్ని ప్రజలను ఆకర్షించాలి ఏ రకంగా అనే ఉద్దేశంతో ఇవన్నీ మాట్లాడే అంశాలు. ఏం జరుగుతుంది? విద్యుత్ ఛార్జీలకు గతంలో ప్రతిపక్షం ఉన్న పార్టీలు ఆందోళన చేశాయి. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షం ఉన్న పార్టీ ఇప్పుడు ఆందోళన చేస్తాయి. అంటే కానీ తగ్గితే ఆందోళన చేసే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది అసాధ్యం. ఎందుకంటే అప్పుల భారం, ధరల భారం ఖచ్చితంగా ఉండాల్సింది. ఎందుకంటే ఇటువైపు ప్రజల నుంచే తీసుకోవాలి ఖచ్చితంగా, ఏ రూపాయి ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా తగ్గించే ఆస్కారమే లేదు. ఇప్పుడు బోనస్కి సంబంధించి కూడా 6,000 కోట్లు నష్టపోతున్నాం, లేకపోతే 2,000 కోట్లు నష్టపోతున్నాం చెప్తున్న ప్రభుత్వం ప్రజల నుంచి ఖచ్చితంగా వసూలు చేస్తుంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా తెలవాల్సింది ప్రజలకే అన్నటువంటి విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఈ నష్టాన్నంతా కూడా భూముల ధరలు పెంచాలి, స్టాంపు డ్యూటీ రూపైన రాష్ట్ర ఖజానాకు డబ్బులు జమ చేసుకోవాలి అనేది నిర్ణయం కదా సార్. అంటే ఇట్లాంటి అన్ని కూడా కొంత అప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఇవన్నీ. ధరలు పెరుగుతారా తగ్గుతారా అనేది. కానీ ఏ పార్టీ వచ్చినా ఖచ్చితంగా అంటే ఇన్ఫ్లేషన్ అనేది కొంత ఇదైనప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఈ ధరల వ్యవహారం కూడా పెరుగుతుంది. ఒక్కటి గమనించాలి మనం, అంటే ఎవరైనా సరే ఓకే, అది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఉద్యోగుల జీతాలు పెరిగినాయి ఈ రకంగా ఎవరు చెప్పరు. కృష్ణమూర్తి, ఇంకోటి ప్రధానంగా జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. ఆ అంశం మనం ప్రధానంగా మాట్లాడాల్సిన అంశం. సో దీనికి సంబంధించి సోనియా గాంధీ రాబోతున్నారు, అలాంటి కార్యక్రమం నిర్వహించబోతుంది అధికారికంగా అనేటటువంటి అంశం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవము, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి ఆ రోజు గతంలో కూడా ప్రభుత్వం నిర్వహించింది. 10 సంవత్సరాలుగా గతంలో ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా నిర్వహించింది. ఈసారి అంటే బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి కొత్తగా గెస్టులు పిలిచేంత లేకుండా లేని సమయం. ఎందుకంటే అన్ని తానే అప్పటి ప్రభుత్వంలో కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ కాబట్టి ఆయనే సుప్రీం కాబట్టి ఆయనకి ఎవరికి పిలవాల్సిన అవసరం లేదు, ఆయన చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి అధినేత్రి సోనియా గాంధీ వారి నాయకులను పిలుచుకోవాలనుకున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఏర్పడేందుకు దాదాపు సుగమం చేసి గేట్లు తెచ్చినటువంటి నేత సోనియా గాంధీ కాబట్టి సోనియా గాంధీ పిలవాలనుకున్నారు. దాంట్లో తప్పేం లేదు. అంటే వాళ్ళ పార్టీ అధినేత్రి ఒకటి, రెండో తెలంగాణ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చిన హామీ మీద కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని నిజం చేశారు. ఇదే చరిత్ర కాదంటే కదా. ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం చెప్తారు ఏ సందర్భంలోనే అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని చేయాల్సి వచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా చూడాలనుకుంటున్న భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది అదే కొంత ప్రజల ముందు తన మనసులో ఉన్నటువంటి ఆలోచనను కొంత ఆవిష్కరించేందుకు అవకాశం. సోనియా గాంధీ తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలను ప్రజల ముందు ఆవిష్కరించేందుకు ఇది ఒక వేదికగా మారే అవకాశం. తన మనసులో ఏమున్నది చెప్పాలి అనుకున్నాం ఖచ్చితంగా. అంటే తెలంగాణ రాష్ట్రం వెలిగించడంలో ఇంతవరకు ఒక వేదిక పైన సోనియా గాంధీ చెప్పలేకపోయాడు. అంటే అవకాశం రాలేదు. 10 సంవత్సరాలుగా సోనియా గాంధీని పిలవలేదు, రాష్ట్ర అవతరణకు సోనియా గాంధీకి అవకాశం రాలేదు. ఈసారి సోనియా గాంధీ గురించి ఖచ్చితంగా దాన్ని అంటే ప్రజలకు చెప్పాలనుకున్న విషయాలు చెప్పేందుకు వీలవుతుంది. కాబట్టి దీన్ని మనం అందరూ ఆహ్వానించిన పరిణామమే. దీంట్లో ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. ఒక పార్టీ అధినేత్రిగా ఆ పార్టీ అధికారంలో కాబట్టి ఆవిడ వచ్చి జెండా ఆవిష్కరించి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా చెప్పేందుకు అవకాశం రావడం తెలంగాణ ప్రజలు కూడా
ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. రైట్ 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 థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ప్రధానంగా మీరు అన్నట్లు ఆమె స్పీచ్ కూడా ఎలా ఉండబోతుంది, సో శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది, సో ఆహ్వానిస్తుంది. సో నిజంగా మీరు అన్నట్లు భవిష్యత్తు చూద్దాం, అంటే దీని కార్యాచరణ ఎలా ఉండబోతుంది. ఇప్పుడే అందరికీ ఆహ్వానిస్తాం, అన్ని పార్టీలకు కూడా ఆహ్వానిస్తాం, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి నేతలకు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి భాగస్వామ్యం ఆయన అందరికీ పిలుస్తామన్న ఆలోచన కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి చూద్దాం. అంటే ప్రత్యేకంగా విశ్లేషణ తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్, రేపటి న్యూస్ క్యాన్. అంతవరకు చూస్తూ ఉంటే అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.